గెలిస్తేనే కానుక లేకపోతే అంతే. కేసీఆర్ వార్నింగ్. టీఆర్ఎస్ అన్నా కేసీఆర్ అన్నా నాకు కోపం వస్తుంది. ఉద్యోగులను ఘోరంగా చూస్తున్నారు. కానీ ఈసారి పీఆర్సీ ఇస్తామన్నారు. మండలి ఎన్నికల్లో మనం ఓటేయకుండా టీఆర్ఎస్ ఓడిపోతే మళ్ళీ 2 ఏండ్ల వరకు పీఆర్సీ ఇవ్వరు. మనోళ్లు కూడా అడగరు. ఎందుకు ఈ తంట? ఒక్క పీఆర్సీ జమైతే ఇంకో 30,000 రూపాయలు పెరుగుతాయి. అందుకే కోపం ఉన్న టీఆర్ఎస్ కే ఓటేసా. ఇప్పటిదాకా పీఆర్సీ అంశంలో టీఆర్ఎస్ పై వ్యతిరేక నిరసనలు చేసిన ఒక ఉద్యోగ సంఘ నేత చేసిన వ్యాఖ్యలివి. మండలి ఎన్నికల్లో కేసీఆర్ వ్యూహం ఫలించినట్లయింది. గెలుపోటములు ఎలా ఉన్నా తొలి ప్రాధాన్యత ఓట్లలో టీఆర్ఎస్ ఆధిపత్యం సాధించింది. ఇది కేవలం ఉద్యోగ వర్గాల ఓట్లతోనే సాధ్యమైందని ఇప్పుడు టాక్. మండలి పోలింగ్ కు 3 రోజుల ముందు వరకు కోపంతో ఉన్న ఉద్యోగులను ఒక్కసారిగా కేసీఆర్ చల్లబర్చారు. ఏదైతే పీఆర్సీ మీద కోపంగా ఉన్నారో అదే పీఆర్సీని ఆశగా చూపించారు. దీంతో ఉద్యోగుల ఓట్లు టీఆర్ఎస్ కు టర్న్ అయినట్లు ఉద్యోగ సంఘాల నేతలే చెప్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన 2 సెగ్మెంట్లో దాదాపు 3 లక్షల వరకు ఉద్యోగులు వారి కుటుంబాలకు చెందిన ఓట్లున్నాయి. ఇవన్నీ టీఆర్ఎస్ కే గంపగుత్తుగా పడినట్లు ప్రచారమవుతోంది. ఇక మండలిలో 2 చోట్ల గెలిస్తే ఉద్యోగులకు 30% ఫిట్మెంట్ ను ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు. అంతేకాదు ఇప్పుడు అదే ఆశలో తేలియాడుతున్నారు. తమ ఓట్లన్నీ అనుకూలించి 2 చోట్ల గెలిస్తే మాత్రం 30% పీఆర్సీ వస్తుందంటున్నారు. దీనిపై ఇప్పటి నుంచి సంఘాలు ప్రచారానికి సైతం దిగుతున్నాయి. మేమంటే మేమే పీఆర్సీని సాధించామంటూ చెప్పుకుంటున్నాయి. మండలి ఎన్నికల ముందు ఈ నెల 10న సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశం తర్వాత సీఎం కనీసం మాట కూడా మాట్లాడకుండా కేవలం ఉద్యోగ సంఘాలతోనే పీఆర్సీ వస్తుందంటూ చెప్పించారు. ఇది మండలి ఎన్నికల్లో ప్రభావం చూపించినట్లయింది. అప్పటి వరకు వ్యతిరేకతతో ఉన్న ఉద్యోగులు అనుకూలంగా మారిపోయారు. చివరకు రోడ్లపై నిరసనలకు దిగిన ఉద్యోగ సంఘాల నేతలు, కొంతమంది అధికార స్థాయి ఉద్యోగ సంఘాల నేతలు కూడా టీఆర్ఎస్ కు అనుకూలంగా ఓటేసే వరకు మారిపోయింది. ఇప్పుడు ఆ ఓట్లే టీఆర్ఎస్ కు లీడ్ గా మారాయని ఉద్యోగుల్లో టాక్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.